For Bindas Entertainment, subscribe to What the Fun. నాలాంటి వాళ్ళ బాధ తెలియాలంటే మ్యాట్రిమోనీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వాళ్ళ ఆర్తనాదాలు వింటే నీకు హార్ట్ అటాక్ వస్తుంది బ్రో. సరిసరిలే ఆడవుకు. నాదో రకం బాధ అయితే నీదో రకం బాధ. మీ ఇద్దరికి డీల్ అయితే ఓకే కదా? గొప్ప డీలే. సర్లే సావు. సరే ముకుంద్, నువ్వు వెయిట్ చేయి. తను యాక్చువల్లీ ఆఫీస్లో పర్మిషన్ పెట్టుకుని వచ్చాడు. సో తనతో మాట్లాడాక నీతో మాట్లాడతా. వెయిట్ చేయి. పదా. వెయిట్ చెయ్యాలా అంటూ ఇప్పుడేంటి వాడికి జాబ్ ఉంది నాకు లేదు, పోరం పోకున్నా బట్ట వెయిట్ చేస్తాడనేగా. యాక్చువల్లీ నాన్నగారు చూసిన సంబంధం కాబట్టి మంచి జాబ్, వెల్ సెటిల్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి చేస్తూనే ఉండుంటారు. ఇంకా మీ లుక్స్ విషయానికి వస్తే అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఈ రెండు విషయాల్లో నాకు ఏ డౌట్స్ లేవు. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ అంటే మీకు కొంచెం జాతకాలు పిచ్చాను విన్నాను. మీరు ఈ జనరేషన్ కిడ్డేనా? సారీ. ఈ విషయంలో మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఏంటి? కండిషన్స్ అని కాదు కానీ అవన్నీ నేను పెద్దగా నమ్మను. అవన్నీ మీకు కూడా లేకపోతే ఫ్యూచర్లో మన మధ్య ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, ఆలోచిస్తా. యాక్చువల్లీ మిమ్మల్ని ఒక 3 questions అడగాలి. యా, గో ఆన్. మీకు ఏ జోనర్ ఫిల్మ్స్ అంటే ఇష్టం? నాకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. అందులో ఏదో కొత్త పాయింట్స్ తెలుస్తూ ఉంటుంది. దట్ ఎక్సైట్స్ మీ అలాట్. ఎనీ ఫేవరెట్ డెస్టినేషన్ యూడ్ లైక్ టు గో ఫర్? స్పాట్ ఏదైనా వీక్లీ మాత్రం నేను అలోన్గా వెళ్ళిపోతాను. బికాస్ ఐ ఎంజాయ్ మై కంపెనీ అలాట్. ఓకే, ఇదంతా ఏ జనరేషన్ కదా? ఇప్పుడు ఈ జనరేషన్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవుతాయి అంటారా? అన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదండి. వర్కౌట్ అయినంతకాలం హ్యాపీగా ఉందాం, లేదంటే బాయ్ బాయ్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఎంతైనా ఎమోషనల్ హర్టింగ్స్ ఉండకూడదు కదా. ఓ సూపర్. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? నాకేం క్వశ్చన్స్ లేవు. మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నచ్చింది, మీ ఫ్యామిలీ బాగుంది, మీ లుక్స్ నచ్చింది. ఐ థింక్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ఎంగేజ్మెంట్. ఓ మీకు ఓకేనండి, కానీ నాకు ఇంకా కొన్ని మీటింగ్స్ అవ్వాలి. ఆ తర్వాతే నేను డెసిషన్ తీసుకోగలను. ఓకే, కానీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాత్రం ఈ ముహూర్తానికి రావాలి, ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవాలని మాత్రం చెప్పొద్దండి. ఓకే, ఐల్ ట్రై. ఓకే, బాయ్. బాయ్. ఏమంటున్నాడు రిచ్ కిడ్? ఇంప్రెస్ చేశాడా? ఎంతగా హ్యాండ్సమ్ బాయ్ నక్షత్రం ఏంటో. హలో, మిమ్మల్ని అండి, మాట్లాడరే. సారీ ముకుంద్, నా మూడేం బాలేదు. రేపు కలుద్దామా? హలో హరిణి, ఒక్క నిమిషం. నీ మూడ్ని మార్చే రెమెడీ నా దగ్గర ఉంది. ఒకసారి వినేసి వెళ్ళొచ్చు కదా? ఏంటి? నువ్వు అడిగిన పొడుపు కథకి సమాధానం శివపార్వతులు. స్కంద పురాణంలో శివయ్య చేసిన ప్రమాణం ఇప్పుడు నేను నీకు చేస్తాను. సాతస్య లోచన ప్రాంతం, సాతస్య హృదయాంగమం, సాతస్య జీవితం సర్వం, సాతస్య పరమం సుఖం. అసలు నువ్వు చెప్పిన దానికి అర్థమేంటో తెలుసా నీకు? ఆయన కళ్ళు చూసే చివరి ముఖం ఆమెదే. ఆయన హృదయంలో నివసించేది, ఆయన జీవితం, ఆయన అల్టిమేట్ హ్యాపీనెస్ కూడా ఆవిడే. అక్కడ ఆ శివుడు పార్వతీదేవి కోసం చేసిన ప్రమాణం ఇక్కడ ఈ ముకుంద్ హరిణి కోసం చేస్తున్నాడు. ఏమైంది? మాట్లాడవేంటి? ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడూ లేను. చాలా థ్యాంక్స్ ముకుంద్, ఐఎమ్ సో ఇంప్రెస్డ్. రేపు కలుద్దాం. బాయ్. నీకు డ్రైవింగ్ వచ్చా? అయితే వచ్చి వెళ్దామా? తనతో లాంగ్ డ్రైవ్ పడిపోయినట్టే. పదా. డ్రైవింగ్ వచ్చా అని పిలిస్తే ఏ లాంగ్ డ్రైవ్కో అనుకున్నాను.
నేనేమో డ్రైవర్ లాగా, మీరేమో ఓనర్ లాగా వెనకాల కూర్చున్నారు. కొంతసేపు నిజాలు మాట్లాడుకుందామా? నీ జాబ్ ఏంటి ప్రెసెంట్? ర్యాపిడో వేస్తాను. మరి బాధ ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు కూడా అదేగా చేస్తున్నావు. అలాంటప్పుడు డైరెక్ట్గా డ్రైవింగ్కి కావాలని పిలవచ్చు కదా. ఏదో రొమాంటిక్ డ్రైవ్కి వెళ్తున్నట్టు బయటికి వెళ్దామని పిలవటం ఎందుకు? అదేనయ్యా మా అమ్మాయిలో ఉండే టెక్నిక్. పెయిన్ని కూడా మందులా స్లోగా సెట్ చేస్తాం. కాదండి, ఎలాగో ఇద్దరమే ఉన్నాం కదా, వచ్చి పక్కన కూర్చోవచ్చు కదా. మనం ఇప్పుడు వెళ్ళి కలిసే పర్సన్ని ఇలా కలవడం వల్లే నీకు నాకు మధ్య ఉన్న డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. అంత డిఫరెన్స్ చూపించాల్సిన పర్సన్ ఎవరో? మా నాన్నగారు. నాన్నగారా? ఇప్పుడు ఆయన ఎందుకండి? నా ఎంక్వైరీ అయిపోయింది, ఇప్పుడు ఆయన టర్న్. ఒక 1 వీక్ ఆయన దగ్గర నిన్ను వదిలేస్తా, నిన్ను బాగా స్టడీ చేస్తారు. స్టడీ చేస్తారా? ఇదేలా ఉందంటే ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో. వెళ్దామా? ఎక్కడికి పోయేది? ఇంకా పిల్లకే చెప్పలేదు కానీ పుట్టబోయే బిడ్డకి బాలసార్ ఎక్కడని వెన్యూ బుక్ చేసినట్టుంది. సరే, ఇప్పుడు నేను అంట, తర్వాత మా ఫ్యామిలీ ఊహు అంటే నన్ను వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను? లేపుకొని వెళ్ళైనా పెళ్లి చేసుకోను. ఎవరొస్తారు నాన్న? ఎవరొస్తారేంటి? ప్రేమించింది నిన్నైతే పక్కింటి పంకజాతాన్ని తీసుకెళ్తానా? నువ్వే రావాలి. ఏమయ్యా బుర్రలేని ముకుంద్, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంత మంగళకరంగా ఉండే నేను ఇలాంటి అమంగళమైన పనులు చేస్తానని ఎలా అనుకున్నావయ్యా? బుర్రున్న తలన్నావు, ఇదేనా నీ బుర్రా? సరే అండి, నాకు బుర్ర లేదు. అట్లీస్ట్ మీ నాన్నగారి ప్రోగ్రాం కొంచెం వాయిదా వేద్దాం. నేనొక్కసారి ఊ అని ముహూర్తం పెడితే పంచభూతాలు కూడా ఆపలేవు. పంచభూతాలు లేవు, నాగరహాలు లేవు. గేరేసి ముందుకు తీసుకెళ్ళానంటే ఎక్కడ పిక్ చేసుకున్నాను అక్కడే వదిలేస్తాను. కార్ మూవ్ అయిందనుకో, జీవితంలో నీతో మాట్లాడను. నువ్వు ఇంకొకసారి కనిపించినా పోలేరమ్మకి బలిచ్చేస్తా, చూసుకో. నా బతుకు ప్రేమించిన పాపానికి ఆ నవగ్రహాల కన్నా ఎక్కువ టార్చర్ చేస్తుంది. సర్లే, ఎటు పోవాలి? సరే పోనీ, నేను చెప్తూ ఉంటా, నువ్వు వెళ్తూ ఉండు. ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళు. రైట్. ఇక్కడ లెఫ్ట్. రైట్కి వెళ్ళు. ఇక్కడి నుంచి స్ట్రైట్. రైట్కి వెళ్ళు. ఇక్కడ ఆపు. ఇక్కడ? ఇక్కడే ఆపు. ఇక్కడ ఇల్లే లేవు. ఇక్కడేం చేస్తాడండి మీ నాన్న? వెయిట్. కొంప తీసి పైనుంచి దిగొస్తాడు భూత వైద్యుల్లాగా. మీరు గ్రహాలకి వాటికి శాంతి చేస్తే భూతాలకి శాంతి చేస్తాడు మీ నాన్న. హాయ్ హరిణి. హాయ్. ఎవడు నా పర్మిషన్ లేకుండా కారు ఎక్కింది? ఈ డబ్బా ఈడా. సార్ని కూడా పిలిచారన్నమాట. ఇప్పుడేంటి, నేను డోరేసి బయటకు పోతే మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారా? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు బ్రో? ఫ్రస్ట్రేషన్ కాదు బ్రో, అంతకు మించి. నా బతుకు వీడి మార్కుల కోసం నాకు శాంతి బోధ చేస్తున్నాడు. ముకుంద్, కార్ పోనీ. ఎక్కడికనేది కూడా తగలబెట్టండి. నీకు నచ్చినట్టు వెళ్తూ ఉండు, అవసరమైన చోట నేనే చెప్తా. తీసుకెళ్ళి ఏ చెట్టుకో గుద్దుపారు దొబ్బితే పేడ పోద్ది. ఈ ముహూర్తాలకి కలవడాలు వద్దన్నాను కదా. అయినా ఈ పికప్ చేసుకునేది ఏదో మా ఆఫీస్ దగ్గర పికప్ చేసుకోవచ్చు కదా. అంటే నాకు ఇవాళ దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి, కానీ మీ ఆఫీస్ ఏమో వెస్ట్ సైడ్ ఉంది. సో నా దారిలో కలిసి వచ్చేలా ఉంటుందని ఇక్కడికే రమ్మన్నా. హే, అయినా ఇదేం పిచ్చి నీకు? ఈ గ్రహాల కాన్సెప్ట్ అనేదే నాకు నచ్చదు. అంటే ఈ ఎండలో నన్ను నించోబెట్టావు. ఎండలో ఉంటే విటమిన్ డి వస్తుంది, నీ హెల్త్కే మంచిది. పైగా నీ పేరులో సూర్యుడు వీక్ ఉన్నాడు, అందుకే నీకు తెలియకుండానే సూర్యాభ్యంగన స్నానం చేయించేశా. దిస్ ఇస్ టూ మచ్ హరిణి. ఇంకొకసారి ఈ మూఢనమ్మకాలని గ్రహాలని చెప్పి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టావనుకో, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని కండిషన్ పెట్టాల్సి వస్తుంది. కూర్చుంటా. సరే కానీ ఇది చెప్పు, నీ లైఫ్లో నేను దీన్ని బాగా నమ్ముతా, ఇది లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అనుకునేలా నీ లైఫ్లో ఏమైనా ఉందా? ఐఎమ్ క్రేజీ అబౌట్ స్టాక్ మార్కెట్. ఉదయాన్నే లేచి డీటెయిల్స్ అన్నీ చూసి అనలైజ్ చేసి మినిమం ఒక 100 రూపీస్ అయినా ఇన్వెస్ట్ చేయకపోతే ఇట్స్ నాట్ మై డే. వీక్లీ 3 times అయినా పక్కాగా తినే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్? బిర్యానీ. నాట్ 3 times, 5 times పక్కాగా తినాలి. నాకు అదొక పిచ్చి అడిక్షన్ అనుకో. రేపు మనకి పెళ్ళయ్యాక నాకు ఇవంటే చిరాకు, స్టాక్స్ చూడొద్దు, బిర్యానీ వండను, నా కోసం సాక్రిఫైస్ చేస్తావా? అలా అంటే నేనెందుకు చేస్తా? దోస్ ఆర్ సంథింగ్ దట్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్. ఎగ్జాక్ట్లీ, ఇది నా ఫ్యాసినేషన్. నా నరాల్లోకి ఎక్కేసిన దాన్ని నువ్వు వచ్చి మానేయి, మూఢనమ్మకం అంటే నేను మానేయాలా? అంటే యూ డోంట్ రెస్పెక్ట్ మై ఫీలింగ్స్?
మరి నువ్వు చేసేదేంట్రా? ఏంటి రానా? ఏయ్ రెస్పెక్ట్. ఇంటి కాలుతుందా? మరి మూఢనమ్మకం ఇంట్లో నుంచి బయటికి పంపను అంటే నాకెంత కాలాలి? నీకు ఈ గ్రహాలు ఈ మూఢనమ్మకాలు అనే పిచ్చి గట్టిగా పట్టుకున్నట్టుంది. ఐ థింక్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. వారానికి ఒకసారి ఒక్కడివే ఎట్టన్నా పోతానంటావు. నీకు రపిచ్చి కాదు సైకో గడివై ఉంటావు. ఇంకేంటన్నా? రోజు నీ మూడ్ని డిసైడ్ చేసేది ఎవడో ఎక్కడో ప్లే చేసే స్టాక్ మార్కెట్సా? నీకే బ్రెయిన్లో ఎమోషన్స్ అనే నరం కట్ అయినట్టుంది. వెళ్ళి డాక్టర్కి చూపించుకో. ముకుంద్ కారాపు పో, దిగి డాక్టర్కి చూపించుకో. ఇంటికి పో. ఇంకొకసారి మ్యాట్రిమోనీ సైట్లో నీ పేరు కనిపిస్తే నీ ప్రొఫైల్ కింద రివ్యూ రాస్తా. అది చూసి నువ్వు లైఫ్లో బిర్యానీ అన్నదే ముట్టుకో. పో, దిగు. హే పోవమ్మా. దీని గ్రహాల పిచ్చి. దోల తీరింది అదొకే. హరిణి ఏంటి? అంటే ఇటు వెళ్ళాలో చెప్పలేదు. ఇంటికి పోనీ. ఓకే. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా? మీ నాన్నకు చెప్తా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? రేపు కరెక్ట్గా 10:09కి రెడ్ కలర్ షర్ట్ వేసుకుని మా నాన్నతో మాట్లాడడానికి ఇంటికి రా. రేపు నీ గ్రహాలు బాగానే ఉన్నాయి, అనుకూలిస్తాయి. గ్రీన్ సిగ్నల్ కూడా రావచ్చు. ఎంత టెన్షన్లో కూడా దీనికి గ్రహాల మీద పట్టుకోలేదు. ఇంకమ్మ అది కాదు, మీ నాన్న దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందంటే నీ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేగా. అబ్బా కనిపెట్టాడయ్యా 9వ వింత. ఇవన్నీ మానుకుని వెళ్ళి మా నాన్నను ఒప్పించడానికి ట్రై చెయ్యి. నీ గ్రహాలే నాకు సై అన్నాయి. మీ నాన్న ఎంత జుజూపి. మా నాన్న ఊహలు ఆశలు అందుకునేవి కాదు. సో ప్రతి సమాధానం ఇంపార్టెంట్. సరేనా? బాయ్. బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ దీనికి. ఐ లవ్ యూ చెప్పడం మానేసి ఇలా మనసుకు పెట్రోల్ వేసి నిప్పండించే బుద్ధి ఏంటో దీనికి. నేను ఎంకమ్మ రేపు ఆయన ఎలా ఉంటాడో. తల్లి లేని పిల్లవు కదా అని గారాభంగా పెంచితే నేను చూసిన సంబంధం ఆ కుర్రోడ్ని రోడ్డు మీద వదిలేసి వస్తావా? అది కాదు నాన్న, ఇంకా మీ మీద గౌరవంతో వాడిని కొట్టకుండా వదిలేసా. వాడు నన్ను పిచ్చిదానని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమని అంటున్నాడు. ఆ అబ్బాయిని పట్టుకుని సైకో గీకో ఏదో అన్నావంట కదా. నాన్న నన్ను నమ్మండి. అయినా వాడి గ్రహాల్లో నన్ను టార్చర్ చేసి సైకో సాడిస్టిక్ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వదిలేయండి. తవరు చూసినోడు గ్రహాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తార వస్తాడు కదా, అది చూస్తాను. నమస్తే అంకుల్, నన్ను ఆశీర్వదించండి అంకుల్. బాబు వినయ విధియ రామ పైకి ఇలాంటి వాటికి మా అమ్మాయి పడతామో నేను పడను. ఇదిగో అబ్బాయి ఒప్పుకుంటే ఓకే, లేకపోతే కాళ్ళెట్లు లాగేద్దామని ప్లాన్ చేసేటి. చచ్చా అంకుల్, ఎంత మాట అంకుల్. మీ కుర్నాయాల స్టేజీ దాటే వచ్చా ఇక్కడ దాకా. నాకు చెప్తున్నావా? టాపిక్ లోకి రండి. సర్లే, డిగ్రీ లేదు, జాబ్ లేదు, పైసలు లేవు, వెనకాల పెద్ద ఆస్తులు లేవు. ఏముందని ఇవ్వాలయ్యా నా కూతురు నీకు? అయినా అంకుల్ అవన్నీ శాశ్వతం కాదు. మీ కూతురు మీద నా బాబు అక్కడ ఆపు. ఆ మనసుని నా చేత్తో పిసికేస్తా. వద్దులేండి, పిసుకొద్దు. అదంతా కాదయ్యా, మా అమ్మాయిలో నీకు ఏది నచ్చిందో నువ్వు కరెక్ట్గా చెప్పావంటే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తా. పద్ధతి అంకుల్, పద్ధతికి మారుపేరు మీ అమ్మాయి. ఏడ్సేవులే, ఎతమ అమ్ముడి పోని రివర్స్ చెప్తే పిల్ల నువ్వు పోగా నీ పేనాలు తీసేస్తా. వద్దులేండి అంకుల్, అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి. అయితే నిజం చెప్పు. తప్పదా? తప్పదు. పద్ధతికి చీర కట్టినట్టు ఉంటది కానీ చేదస్తానికి పరాకాష్ట అంకుల్. భక్తి ఉండొచ్చు కానీ మరీ మనుషుల్ని చంపేసి అంత భక్తి ఉండకూడదు అంకుల్. మనుషులన్నా విలువలన్నా ఇష్టమే కానీ మరీ సాయం అనుకొని పొలవమని ఎగేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇంకా ఈ దెయ్యాలు దేవతలు గ్రహాలు దోషాలు ప్రస్తుతం ఇవన్నీ నమ్మకం అనే స్టేజ్లోనే ఉన్నాయి. ఇవన్నీ మూఢనమ్మకాల కింద మారక ముందే మనం ఆపేయాలి అంకుల్. నిజాయితీగా చెప్పేవయ్యా. ముందు ఇది చెప్పు, నీకు నా కూతురులాగా పూజలు పునస్కారాలు పిచ్చేమీ లేదు కదా? చచ్చా, అలాంటి అలవాట్లేం లేవు మనకి. వావ్, మరి ఇంతే తినాలి, ఇంతే తాగాలి, ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఇలాంటి చెడ్డ అలవాట్లు ఏమీ లేవుగా? అంకులు, మనం ఒకసారి బాటిల్ ఎత్తితే దించే బ్యాచ్ కాదు, కూర్చుంటే తెల్లారాలి. మళ్ళీ పిల్లానికి భయపడి మాట తప్పవుగా?
మెడకాయ మీద తలకాయ తీసేయండి. సూపర్ అయ్యా, ఈ రెండు ఉంటే చాలయ్యా, ఇంకేం ఉండవలసిన అవసరం లేదు. నువ్వు నాకు నచ్చేసావు. టేస్ట్ ఉన్నాడువి. బాబు, ఇది పక్కా కదా? లేక పిల్లతో కలిసి నాకేం కెచ్చేయట్లేదు కదా? మీరు మావయ్యని పిలిచే అర్హత ఇవ్వండి. ఆ క్షణం నుంచి మీ స్వతంత్రానికి నేను భరోసా. నా స్వతంత్రం కాదు, ముందు తన చేత జాతకాలు చెప్పడం మాన్పించేయాలి. ఎందుకు మా ఆపిచ్చేయడం? ఇప్పుడున్న బిజినెస్లో భూమి ఉన్నది దానికే. కరెక్ట్గా మార్కెటింగ్ చేస్తే ఇదిగో రోజు ఇంపోర్టెడ్ సరుకు తాగొచ్చు ఇద్దరం కూర్చొని. చెప్పటంతో ఆగదలుడు, అదే దాని బలహీనత. మనకేమో టార్చర్. కానీ ఏం చేస్తాం, ఇదిగో ఆ బలహీనతనే బలంగా మార్చేద్దాం. అమ్మాయి, అబ్బాయి నాకు నచ్చాడు, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసేస్తా. ఓకేలే కానీ కొన్ని పరిహారాలున్నాయి, అవి చేసేస్తే ఫైనల్ చేసుకుందాం. అంటే ఏంటి, నా బెర్త్ ఇంకా కన్ఫర్మ్ కాలేదా? కాలేదు. అలా చూడకపోతే చెప్పొచ్చుగా. ఈ కాలనీ ప్రెసిడెంట్ పరిహారం చేసుకుని అంటున్నాడు. అవునా? నువ్వు వెంటనే వాడి కాళ్ళు చేతులు కట్టి నేను ఇప్పుడే వస్తున్నా. మావా నువ్వు ఇలా రా, నువ్వు నడు. చిన్న పని ఉంది. ఏ ఎక్కడికి? అంకుల్ తన ఫోన్ కూడా తెచ్చేసా, బయటికి వెళ్ళకుండా చూసుకోండి. అలాగే బాబు. ఫోన్. హలో, ఇంకా రావేంటక్క? ప్రస్తుతానికి ఈ ఫోన్ తాలూకు గ్రహం హిమాలయాల లోయల్లో పడిపోయింది. ఇక పనిచేయదు, జీవితకాలం పట్టొచ్చు. సరేనా? ఎలా ఇచ్చా? జాతకాలు మాత్రమే చెప్పాలి, పరిహారాలు చెప్పాలి, చేయించకూడదు. అలా అంటేనే డోర్ తీస్తాం, లేదంటే ఇంక నీ జీవితం అంతా ఈ 4 గోడల మధ్య. అనవసరంగా వీళ్ళిద్దరిని కలిపానేంటి? ఎలా ఇచ్చా నీ కూతురికి? సూపర్ అల్లుడు. హలో ఎవ్రీవన్, ఎలా అనిపించింది మన ప్రేమకు వేలాయిరా మూవీ? ఈ సీజన్ 1 కనుక మీకు బాగా నచ్చి ఎక్కువ వ్యూస్ వస్తే కనుక ఖచ్చితంగా సీజన్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు.